ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి మన సమాజంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా చాలా మందికి అసలు సంతాన సమస్యలనేటివి చాలా వరకు రేకెత్తుతున్నాయి. అంటే ఈ సంతాన సమస్యలు దేనివల్ల వస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? ఈ సంతానం కలగకపోవడానికి కారణాలేంటి? ఇవన్నిటిపైన కూడా క్లియర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఒక ముఖ్యమైన అతిథి అని చెప్పుకోవచ్చు. 3 జగద్గురు పీఠం వారసురాలు, అలాగే చైర్మన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంచక్కగా తన పేరు ఏంటో కాదు, మైలవరపు నాగమణి గారున్నారు. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే చాలా అనుభవస్తులు వాళ్ళు. ఎందుకంటే అన్నీ చూసి ఉన్నవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతాది. అప్పట్లో ఎలా ఉంది? ఇప్పట్లో ఎలా ఉంది? అప్పటి సమాజంలో ఏ ప్రయత్నాలు చేయకపోయినా ఆస్పత్రులు ఇలాంటివేవి ఆళ్ళు ఎళ్లి చూపించుకోకపోయినా ఎంచక్కగా వాళ్ళకి సంతానం కలిగి ఒక్కొక్కరు 5, 6 మందిని పిల్లల్ని కనేవాళ్ళు, పెంచేవాళ్ళు, పోషించేవాళ్ళు. చక్కగా ఉండేది అప్పుడు ఉమ్మడి కుటుంబం. కానీ ఇప్పుడు ఒకరినిద్దరిని కనాలన్నా కష్టంగానే ఉంది. ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? ఎక్కడి నుంచి ఈ సమస్యలు మొదలవుతున్నాయి? అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మరి? నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఇక పోతే ఇవన్నిటికి మెయిను సూత్రధారి, పాత్రధారి ఏంటి అంటే అప్పుల బాధలు. చాలా అండి. వాస్తవంగా. అవును. ఎందుకంటే ఇప్పుడు డబ్బు, డబ్బు, డబ్బు అని పరిగెడుతున్నారు ప్రజలందరూ కూడా ఇప్పుడు. డబ్బు లేనిది ఏదీ లేదు. మనకు వాల్యూ లేదు. పిల్లల్ని కనాలన్నా డబ్బే కావాలి ఫస్ట్ అని ఆలోచిస్తున్నారు. డబ్బు సంపాదించుకున్నాకే పిల్లల్ని కందాము అంటున్నారు. అవును. మీరు చెప్పినట్టు సంతానలేమికి కారణాలన్నారు. మెయిన్ కారణం ఇది కూడా డబ్బు లేకపోవడము అంటున్నారు. అప్పులు చేయడం అంటున్నారు. అప్పుల వల్ల టెన్షన్‌లకు గురవుతాము. ఇదంతా అవసరమా అంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ అప్పులు తీరాలంటే ఏం చేయాలంటారు? అది చెప్పండి మీరు. ఇది చాలా హ్మ్. చిక్కు ప్రశ్న. ఎందుకంటేనమ్మా, నిజంగా. అసలు ప్రపంచంలో ఏదైనా చెయ్యకూడని పని దరిద్రం అంటే ఇదే. అప్పు. అప్పు చెయ్యటము, హ్మ్. అప్పు ఒకళ్ళకి ఇవ్వడం. ఇవ్వటం. ఇవ్వడం. ఈ 2 చేయకూడని నిజం. పనులు. ఒక సామెతుంది. హ్మ్. డబ్బులిచ్చి పగ, పిల్లనిచ్చి పగ అని. ఆ! కాబట్టి ఈ ఇది ఉంది 2 గదా! అవును. కాబట్టి డబ్బులిచ్చి పగవుతాం. ఆ! డబ్బులు ఎవరి దగ్గర ఉన్నా మనం తీసుకొని ఇవ్వకపోయినా గూడా పగవుతాం. పగవుతాం. కాబట్టి బాగా ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా, చిన్న పిల్లలైనా ఎవరైనా నేర్చుకోవాల్సి పెద్దవాళ్ళకి గూడా చెప్తున్నానండి. హ్మ్. ఎందుకంటే వాళ్ళ శక్తికి, స్థాయికి మించి పిల్లల్ని అప్పులు జేసి, పొలాలమ్మి, ఇల్లమ్మి చదివించుకోవటం. హ్మ్. మొదటి తప్పు అక్కడే జరుగుతోంది. యెస్. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు అప్పులు, రుణాలు చేయకుండా ఉండాలి అని ముందు పరిశీలన చేసుకోవాలి. తర్వాతేంటంటే, ఇప్పుడు టీవీ, ఫోను, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను అన్నీ నిత్యావసరాలే. హ్మ్. కాదని నేననను. హ్మ్. కానీ మన పరిస్థితేమిటి? మనకి నెలకి జీతం ఎంతొస్తోంది? ఎంత సంపాదనొస్తోంది? దాంట్లో మనం ఎంత ఖర్చులు పెట్టుకోవాలని ముందు ఆలోచన చేయాలి. హ్మ్. అక్కడ కొంత దెబ్బతింటున్నారు. తర్వాత చదువుకున్న వాళ్ళు సామాన్యంగా వాళ్ళ చదువును బట్టి ఏదైనా మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటేనే మంచి పద్ధతి. హ్మ్. ఇంకోళ్ళేం చేస్తున్నారంటే వ్యాపారాలు అని చెప్పి తిరుగుతున్నారు. అది ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడం గానీ, హ్మ్. లేకపోతే ఏదన్నా వ్యాపారాలు చేయటం గానీ, షాపులు గానీ, లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలు లాంటివి స్థాపించుకోవటం గానీ, ఇట్టా చేస్తున్నారు. అవును. అది చిన్న స్థాయి వ్యాపారం గానీ, పెద్ద స్థాయి వ్యాపారం గానీ చేస్తున్నారు. అవును. ఈ వ్యాపారంలో మెళకువలనేవి గాని ఏవైనా మనకెంత వరకు తెలుసు? హ్మ్. ఎంతవరకు రాణించగలం? యెస్. దాంట్లో మీకు తోడ్పడే వాళ్ళుంటారు. హ్మ్. వ్యాపారం అంటే ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదు గదా! మీరు ఖచ్చితంగా. ఉద్యోగస్తులు పెట్టుకోవాలి, నియమించుకోవాలి. ఎంత మీరు చూసుకున్నా గూడా. నిజం. వీళ్ళందరూ మీకు పరిపూర్ణంగా సహకరిస్తున్నారా లేదా? హ్మ్. ఇందులో మిమ్మల్ని ముంచేసేవాళ్ళు ఎంతమంది? తేల్చేవాళ్ళు ఎంతమంది? యెస్. కదా! నిజం. మనం వ్యాపారం చేసే చోటు సరైన చోటవునా? గాదా? అవును. ఇంకా మిగతా చాలా విషయాలున్నాయి. హ్మ్. మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు పరిగణలోకి తీసుకొని. అవును. ముందే ఒక బడ్జెట్, అంచనాలు. ఇంత హ్మ్. పెట్టుబడి పెడుతున్నాం. ఇన్ని సంవత్సరాల్లో మనం ఈ వ్యాపారం చేయాలి. హ్మ్. ఇన్ని సంవత్సరాలకి ఎంతొస్తుంది? హ్మ్. మీకో చిన్న విషయం చెబుతా. ఒక వ్యవసాయదారుడే ఉన్నాడు. ఒక పాడిని డైరీగా మనం వ్యాపారం చేద్దాం అని అనుకున్నాడు. అవును. గేదెలు కొనాలి, హ్మ్. షెడ్ వేయాలి, హ్మ్. దానికి తగ్గ మేత చూసుకోవాలి. అవును. కదా! చూసుకున్నప్పుడు ఒక గేదె దూడను గాని దేన్నైనా పెంచాలి అంటే
ఎన్ని సంవత్సరాలు పెంచాలి? దానికి రోజు మేత ఎంతవుతుంది? దానికి పేడ గాని, ఏదన్నా ఎత్తి షెడ్ శుభ్రం చేయటానికి గాని, జీతగాడికి జీతం ఎంతివ్వాలి? అవును. అన్ని ఎన్ని పర్టిక్యులర్‌గా సంవత్సరాలు దీన్ని పెంచితే మళ్ళీ అది బిడ్డనిస్తుంది, పాడికొస్తుంది హ్మ్. అన్నది ఆలోచనంతా మనం పేపర్ మీద ముందు మనం వేసుకుని, అవును. లాభమా? నష్టమా? అన్నది ఆలోచన చేసుకొని వ్యాపార రంగంలోకి దిగాలి. హ్మ్. ఇవన్నీ లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు హ్మ్. మనం ఏ వ్యాపారంలో గాని, దేంట్లోనా దిగినప్పుడు దెబ్బ తినకుండా ఎక్కడికి పోతారండి? మంచి టైమా కాదా గూడా చూసుకోవాలి ఫస్ట్. అయ్యో! హ్మ్. చాలా. హ్మ్. ఎప్పుడు పడితే అప్పుడు ఏది చేయకూడదు. హ్మ్. అట్టాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. హ్మ్. వాళ్ళు చూసుకోవాలి. హ్మ్. ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నాము. ముందు ముందు దీనికి భవిష్యత్తు ఉందా? లేదా? దీనికి చుట్టూ ఏమన్నా ఫ్యాక్టరీలు వస్తాయా? హ్మ్. దీనికి అసలు డెవలప్‌మెంట్ ఏరియా అవునా? కాదా? హ్మ్. ఇవన్నీ మీరు ఆలోచన చేసుకుండా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే కాబట్టి ఎప్పుడైనా స్వయం కృతాపరాధాలంటారు ఇవన్నీ. అవును. కదా! కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా చేయటం వల్ల అప్పుల పాలవటానికి సగం కారణం. వాళ్ళు అప్పుల పాలుగా అవటమే కాకుండా పక్క వాళ్ళని తల్లిదండ్రిని కూడా ఆర్చేస్తారు. హ్మ్. ఊళ్ళో ఉన్న పొలాలు అమ్మించడం, భార్య తల్లిదండ్రి ఒంటి మీద ఉన్న బంగారం అమ్మించడం ఇవన్నీ చేస్తారు. అవును. ఇవన్నీ చేసుకుని దాంట్లోంచి బయటపడలేక గిజగిజలాడి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలా. చాలా మంది అప్పుల బాధ వల్ల ఇప్పటికి కూడా చూస్తున్నాం ఆ కేసులు. ఆ! ఇప్పటికి కూడా చాలా మంది అప్పుల బాధలు పడే, అప్పులు తీర్చుకోలేక, ఇంట్లో భార్య పిల్లల్ని పోషించుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు ఏవండీ చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే వింటున్నారా పోనీ? హ్మ్. చెప్తే వింటల్లేదండి. మీకు నా చెవులతో నేను విన్నాను. పెద్దవాళ్ళకసలు విలువ, గౌరవం అనేది లేదు. లేదు. ఇట్టాంటి విషయాల్లో చెప్తుంటే, ఇంకా మేము పసివాళ్ళమేనా? ఇంకా మీరు చెప్తూనే ఉంటారా మాకు? హ్మ్. ఇంకా మేము చిన్న మీ పిల్లలం కాలం వేరు, అనుకున్నామా? మా కాలం వేరు. ఆహా! ఇంకా మేము చిన్న పిల్లలం అదే. అనుకున్నామా? హ్మ్. ఇంకా అన్నట్టు. మీకు ఇంకా తప్పు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము చెప్పింది మీరు వినాలి. ఆ! మేము చెప్పింది మీరు మీకేం చెయ్యాలి. తెలుసు? మీకేం తెలుసు మాకు మీరాగండి. తెలుసు. అవును. మీరాగండి. అట్ట. అవును. అవును. కాబట్టి పెద్దవాళ్ళ అనుభవంతో నిజంగా. చెప్పిన మాటలు గూడా వాళ్ళు వింటల్లేదమ్మా. హ్మ్. కాబట్టి అప్పులు పాలవటానికి ఇది ప్రధాన కారణం. ఈ సరే అప్పులు జరిగింది. తీరాలంటే ఏం ఆ! చేయాలి? అదే ఆధ్యాత్మికంగా వద్దాం. ఆ! కదా! ఆ! మామూలుగా మాట్లాడుకున్నాం కాబట్టి ఆధ్యాత్మికంగా వద్దాం. సరే తప్పు చేశారు. జరిగిపోయింది. మరి మీరు వ్యాపారం చేసేటప్పుడు గాని, అప్పులు చేసేటప్పుడు గాని భగవంతుడిని నమ్ముకున్నారా? భగవంతుడిని ఆరాధించారా? చేశారో, చేయలేదో నాకైతే తెలీదు. హ్మ్. తర్వాత జరిగింది కాబట్టి ముందు ఏం చేయాలంటే, అసలు మీరు ఏ వ్యాపారం పెట్టాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా, ఏ ఉద్యోగానికెళ్ళాలనుకున్నా, ఏ చదువు చదవాలనుకున్నా మొదట్లోనే జాతక పరిశీలన చేసుకొని, ఈ రంగంలో మీరు రాణిస్తారు అని ఒక గురువుల దగ్గర ఒక మంచి సందేశం తీసుకోండి. కెమెరామాన్‌లవుతారా? లేతే యాంకర్‌లవుతారా? సినిమా యాక్టర్‌లవుతారా? ఇంజినీర్‌లవుతారా? డాక్టర్‌లవుతారా? అని విధి లిఖితంలో ఒకటి రాసుంటుంది. అందుకని పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ గనక కరెక్ట్‌గుంటే ఈ రంగంలో మీరు రాణిస్తారు అనని పెద్దవాళ్ళే ముందు చిన్న పిల్లలకి పరిశీలన చేయించి, ఆ హ్మ్. రంగంలో వీళ్ళు దింపితే వీళ్ళు ప్రావీణ్యం పొందుతారు. అక్కడ కూడా దెబ్బ తినకుండా ఉంటారని నా ఉద్దేశం. తర్వాతేంటంటే జరిగింది కాబట్టి అప్పుల నుంచి ఎట్టా బయటపడాలి ఆధ్యాత్మికంగా దేవుడిని నమ్ముకునంటే, మనకి నెలలో వచ్చే 2 చవితులు అమావాస్య ఎళ్ళిన తర్వాత, పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి అనేది వస్తుంది. ఓకే. ఆ చవితి ఉదయం పూట ఉన్న తిథిగా మీరు చూసుకుని, హ్మ్. చక్కగా యథావిధిగా తలస్నానం అది ఆచరించి, శుచి శుభ్రంగా ఉపవాసం ఉండి, గణపతిని ఓం గం గణపతే నమః హ్మ్. మమ సకల కార్యాన్ని శీఘ్రమే సాధయ సాధయ రుణ విమోచనం కురు కురు అనని ఈ మంత్రాన్ని స్మరిస్తూ గరిక అని దొరుకుతుంది మనకి. అవును. పొలాల్లో గాని, లేతే ఏదన్నా పార్కుల్లో గాని ఎక్కడైనా సరే, కాళ్ళు పెట్టి ఎవరు తొక్కని చోట హ్మ్. ఆ గరికెని తీసుకొచ్చుకుని, గత రోజు ముందే తీసుకొచ్చుకుని, ఒక తడి బట్టలో దాన్ని జాగ్రత్తగా పదిలపరుచుకొని, చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, కుటుంబ సమేతంగా గాని, లేతే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా గాని, ఈ మంత్రాన్ని పఠిస్తూ గణపతికి విగ్రహం గాని, లేకపోతే ఫోటోకి గాని, లేకపోతే అది గూడా లేకపోతే పసుపు గణపతిని, అవును. ఆర్ద్ర గణపతిని గాని హ్మ్. తీసుకొని, ఆ గణపతికి యథావిధిగా పూజ చేయాలి. ఓకే. పూజ చేసి ధూప, దీప నైవేద్యాలు సమర్పించి, మీకు అందుబాటులో ఏదుంటే అది నైవేద్యం పెట్టాలి. హ్మ్. కొబ్బరికాయ గానీ, లేకపోతే ఇంత పొంగల్ జేసో, లేకపోతే కత్త పెరుగన్నము, లేతే ఒక వారం ఉండ్రాళ్ళు, హ్మ్. ఏదన్నా స్వీట్ తయారు చేసో, ఏదో ఒకటి నైవేద్యం మటుకు ప్రధానంగా ఆయనకి పెడితే, మీకు రుణ బాధలనేవి క్రమేపీ ఎలా జరిగినాయో,
మీరిట్ట చేస్తూ ఉండగా మీకు ఈ రుణ బాధలన్నీ పోయి హుహు. ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుంది. కానీ ఒక వారం చేసాం, 2 వారం చేసామంటే కాదు. నియమనిష్టలతో ఉండాలి. చక్కగా ప్రతి వారం ఆచరించుకోవాలి. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేయాలి. తప్పకుండా మంచి ఫలితాలుంటాయమ్మా. ఈ మాట మటుకు చాలా వాస్తవం. ఓకే. నేను అనుభవంతో చెప్తున్నాను. గరికతో ఓం గం గణపతియే నమః హ్మ్. గణపతి ఆరాధన చేయండి. రుణ విముక్తులు కండి. ఖచ్చితంగా మంచి రెమెడీ చెప్పారు. ఆ చాలా రోజు కూడా చక్కగా ఉంది. ఇట్లాగే ఉపవాసం ఉండి హ్మ్. రాత్రికి భోజనం చేయకుండా చాపేసుకొని పడుకొని, ఆ రోజున కూడా దంపతులైతే గనక దాంపత్య నిషిద్ధం చేసుకొని, చక్కగా ఇలా ఆచరిస్తే గనక క్రమేపీ పరిస్థితులన్నీ మారతాయండి. ఖచ్చితంగా. మంచి రెమెడీ చెప్పారు. ఎందుకంటే చాలా సింపుల్ రెమెడీ, ఖర్చు లేని రెమెడీ, అవునండి. మంచిగా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే రెమెడీ అయితే చెప్పారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.